అమ్మా నమస్తే అమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతి క్యాపిటల్ గురించి మాట్లాడుతూ అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిసే విధంగా మావిగన్ అని పేరు పెడితే బాగుంటుందని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? మావిగన్ అంటే ఆ గన్లో జగన్ పేరు ఉంటుందని సంతోషపడుతున్నారేమో, కానీ అమరావతి రాజధాని అనేది అమరావతి రైతుల యొక్క త్యాగఫలం. ఈరోజు వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ మీరు చూసుకుంటే గతంలో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్థిక లోటుతో కనీసం ఎకరం భూమి కూడా కొనలేని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాంటి సమయంలో ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలు ఆయన నమ్మి, ఎందుకంటే హైదరాబాద్ సిటీని డెవలప్ చేసిన విధానాన్ని ప్రజలు నమ్మారు కాబట్టి ఆ రోజు ఆయన అమరావతి రాజధాని నేను ఇలా అనుకుంటున్నాను, రైతులు మీ అందరూ మీ భూములు ఇస్తే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రాజధాని కూడా ఒక ప్రజా రాజధాని అని చెప్పేసేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టైంలో రైతులందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగఫలం ఇవాళ మన అమరావతి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది ఒక ముసుగే, కానీ దానిలో అసలు డెవలప్మెంట్ ఏమీ లేదు, దోచుకోవడానికే అదొక ముసుగులాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటా ఉన్నారు. మరి అంటే కళ్ళుండి చూడలేని అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారండి. మీరు ఇవాళ ఈ రోజు వెళ్ళి చూడండి. నేనైతే ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తున్నారు బ్రహ్మాండంగా పనులు చాలా శరవేగంతో పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు 70-80% వరకు అక్కడ పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అక్కడ పనులన్నీ నిలిపివేసి అమరావతి బొత్స సత్యనారాయణ గారు అమరావతి ఒక శ్మశానమని క్రియేట్ చేసి అక్కడ కనీసం రోడ్ల మీద లైట్లు కూడా లేకుండా ముళ్ళ కంపులు పెరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిమిషాల మీద ప్రొక్లైన్స్ పెట్టి చక్కగా రోడ్లన్నీ బాగా చేసి మంచి పట్ట పగల్లాగా అక్కడికి వెళ్తే ఆహా చంద్రబాబు గారు విజన్ అంటే ఇది, ఒక రోడ్డు ఎలా ఉండాలి, లైట్ వెలుగుతుంటే ప్రజలు ధైర్యంగా వెళ్ళగలుగుతారనే పరిస్థితిలో అక్కడ తయారు చేశారండి. అలా కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి మీరు అంటూ ఉంటే, కానీ వైసీపీ నాయకులు ఏంటమ్మా మరి అసలు అమరావతిలో అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి చెప్పలేకపోతున్నాడు. ఎన్నో లక్షల కోట్లు వెయ్యి దానిలో పెట్టుబడి పెడుతున్నాడు, కానీ అసలు తీరా చివరికి వచ్చేటప్పటికి అసలు ఏమీ లేదు, అక్కడ మొత్తం ఒక డొల్లా అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. వైసీపీ వాళ్ళు అసలు అమరావతికి వ్యతిరేకం కదండి, అమరావతి మహిళలకు వ్యతిరేకం, అమరావతి రైతులకు వ్యతిరేకం. అక్కడ ఆ రోజు మీరు 5 సంవత్సరాల్లో కరోనా సమయంలో కూడా అమరావతి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎండల్లో కూర్చొని నిరాహార దీక్షలు చేస్తాయంటే రోడ్ల మీద తీసుకొచ్చి పొత్తి కడుపులో తొక్కి వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో అప్పుడున్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న మంత్రులు, అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇవాళ అమరావతి డొల్లా అనటానికి కూడా వాళ్ళకి అసలు ఏమాత్రము ఇది లేదండి. వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళు మాట మాట్లాడాల్సిన గౌరవం కూడా వాళ్ళకి ఏమాత్రం లేదండి. ఎందుకంటే ఆ రోజు మహిళలను పట్టించుకోలే, రైతులను పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు నిజంగా మహిళల మీద ప్రేమ ఉన్నా, అమరావతి రైతుల మీద ప్రేమ ఉన్నా, అమరావతి నిర్వీర్యం అయిపోతుంది అనుకున్నప్పుడు అమరావతిలోనే ఉన్నావు కదా, మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటున్నారు. అదే రకంగా అక్కడే తాడేపల్లికి అతి దగ్గర దూరం అమరావతి దగ్గరలో తాడేపల్లిలో మీరు ఉంటారు. మరి ఒక్క రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించారా? మీరు తిరుగుతుంటే కనీసం అసెంబ్లీ సమావేశాలకు తిరుగుతుంటే మీరు పరదాలు కట్టుకొని అమరావతి రైతులకు భయపడ్డావా, లేకపోతే మరి ఆ ప్రాంతంలో వద్దనుకొని వెళ్ళాలంటే సిగ్గేసి పరదాలు కట్టుకొని వెళ్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితిలో అది పరదాలు చాటున్న ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని వెళ్ళి అమరావతి రైతుల గురించి మాట్లాడటానికి అసలు ఏమాత్రం అర్హత లేదని మేము చెప్తున్నామండి. ఈ రోజున చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ అసలు అమరావతి క్యాపిటల్ అంటున్నారు. ఏ రోజు వీళ్ళు ముగ్గురు అమరావతిలో ఉన్నారా? స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరగటమే తప్ప అసలు అమరావతిలో ఏ రోజు లేరు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి మీరు అమరావతిలో లేకపోవడానికి లోకేష్ గారు ఉండేది ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఉండేది ఎక్కడ? అసలు అమరావతి అంటే ఏంటో, రాజధాని అంటే ఏంటో అర్థం కాని ఆ మాజీ ముఖ్యమంత్రికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారో తెలియదంటే, ఏ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారో అర్థం కాలేని మాజీ ముఖ్యమంత్రి గురించి మీరు అడగటం నేను చెప్పడం కూడా దండగా అనిపిస్తుందండి. అంటే గతంలో ఒక దౌర్భాగ్యం అండి, ఏదో యూత్ వస్తున్నాడు, ఏదో చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా చాలా గొప్ప ఆలోచనలు ఉంటాయేమో, గొప్పగా చేస్తాడు అనుకున్నారు. కానీ ఓటు వేసిన తర్వాత ప్రజలు ఒక 6 నెలలు కూడా తిరగకుండా ఒకటే అనుకున్నారు. ఏంటంటే ఏదైనా విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏదైనా విధ్వంసాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలందరూ అనుకున్నారండి. విజన్కి విధ్వంసానికి తేడా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి, విధ్వంసాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి విధ్వంసాల ముఖ్యమంత్రి అని ఆ పోలిక దానికి అందరూ అప్పుడు ప్రజలు అనుకున్నారండి.
అంటే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు వైసీపీ పార్టీ, కానీ రాజధాని లక్షల కోట్ల ఎకరాలు తీసుకుంటూ ఉన్నారు, కానీ ఇంతవరకు ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. రాజధానిలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు తీసుకున్నారండి. వాళ్ళకి చక్కగా వాళ్ళ కమర్షియల్ ప్లాట్స్, వాళ్ళకి రెసిడెన్షియల్ ప్లాట్స్, వాళ్ళందరూ చక్కగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి లేని బాధ ఈయనకి ఎందుకండి? గత 5 సంవత్సరాలను ఏదైనా చేయదలుచుకుంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మార్చొచ్చు కదా. మార్చకుండా వాళ్ళ రైతులకు ఇష్టం లేదు, అనవసరము, ఇవన్నీ వాళ్ళకి లేని బాధ నీకెందుకు? నీకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలు ఏం చేశా? పోనీ అప్పుడే నువ్వు చేయిపోయావా? 3 రాజధానులని 3 ముక్కలు చేసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి రోడ్ల మీద పడేసి ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమాత్రము సభ కాదు. అసలు అసెంబ్లీ, అసలు పార్లమెంట్లో మీ ఎంపీలు ఏమాత్రం అన్నా ఈ బిల్లుకి సపోర్ట్ చేశారా? పోనీ సపోర్ట్ చేయలేదనుకో, అక్కడ కూర్చొని ఇది ఇబ్బంది అని చెప్పారా? అమెండ్మెంట్స్ అన్నా ఏం చేశారా? ఏమీ చేయకుండా కనీసం ఇక్కడ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రజలు నన్ను చూస్తారు, ప్రజలు నేనైతే చెప్తే నమ్ముతారు, ఇష్టం వచ్చినట్టు అపవాదులు తెలుగుదేశం కూటమి మీద వేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక కూటమి నాయకులు స్ట్రాంగ్గా ఉన్నారు, కూటమి కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రజలు కూడా మంచి ఆలోచనలతో మంచి విధానాలతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయన, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాయన, ఒక మంత్రులు కూడా రాష్ట్రానికి కష్టపడి పనిచేస్తున్నారని ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా మీ ప్రెస్ మీట్లకే మీరు అంకితం అవుతారు, కానీ ప్రజల మనసులు మార్చే ఇదిలో మీరు లేరని మేము చెప్తున్నామండి. ఇక్కడ అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజున అదే ఎకరానికి ఇంకా 50,000 ఎకరాలు కావాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఆ డబ్బులు మొత్తం చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒకవేళ తీసుకొచ్చినా మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేయటమే కదని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటే అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. 5 సంవత్సరాల పార్కుల దగ్గర నుంచి అన్ని తాకట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసి ఋషికొండను గుండు కొట్టించేసి ఇష్టం వచ్చిన కబ్జాలు చేసిన ఈ ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్షం మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన ఈ ముఖ్యమంత్రి గారు, జైలుకి పంపించిన ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు ఈయనకి ఏమాత్రం కూడా అర్హత లేదు. రైట్ అనేది ప్రతిపక్షంగా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే విధానం కూడా చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్టు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఇబ్బంది ఉంటే పలానా ఇబ్బంది అని చెప్పండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ప్రజారంజకంగా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా మాట్లాడతాం ఏమాత్రము మీ మాజీ ముఖ్యమంత్రి పదవికి తగదు. ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మంచే చేస్తారు. కానీ ఎందుకంటే ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ఒక సీనియర్ ముఖ్యమంత్రి మీలాగా పదవి వచ్చేసేసి 5 సంవత్సరాల్లో కుంకలు చింపిన ఇస్తర్లాగా చేసిన ముఖ్యమంత్రి గారు కాదు. ఆయన హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాల్లో ఒక మేటి. ఉద్యోగస్తులందరూ పిల్లలందరూ హైదరాబాద్ వెళ్తుంటే తెచ్చిన ఏదైతే ఐటీ కంపెనీస్ చూసి అదంతా చూసి ఎంతో సంతోషపడుతున్నారు తల్లిదండ్రులు కూడా. మా పిల్లలు వేరే దేశాలు వెళ్ళవసరం లేదు. డెల్ కంపెనీ దగ్గర నుంచి మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, ఒళ్ళు గొగ్గురు పడిచే దృశ్యాలు కనపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క ఇవాళకి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండమంటే కంపెనీలు తీసుకొచ్చి వైజాగ్లో, అనంతపురంలో, చుట్టుపక్కల అన్ని చోట్ల ఇక్కడ ఎన్నో యూనివర్సిటీలు మనకు వచ్చి పిల్లలకు దగ్గరలో వేరే దేశం వెళ్లకుండా, ఇక్కడ వేరే రాష్ట్రం వెళ్లకుండా ఇక్కడ పిల్లలు చదువుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్ అని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కదా, అసలు పిల్లలు కూడా జాబులు చేసేవాళ్ళు కాదని చెప్పి అంటారు కదా. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చూసామండి. ఏమొచ్చిందండి? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అదే రకంగా 5 ఏళ్ళలో మీరు ఏమైనా అభివృద్ధి చేశారా? కూర్చోండి, మా నాయకులు మాట్లాడతారు, మీరు మాట్లాడండి. మీకు తగ్గ వాళ్ళని మీరు పెట్టుకొని, ఎవరైతే మాట్లాడతారో మీ నాయకులు తగ్గ వాళ్ళని పెట్టుకొని కూర్చొని మాట్లాడండి. మీరు చేసిందేంటి, మేము చేయబోతుంది ఏంటి, మేము చేసిందేంటి, దాని గురించి మాట్లాడితే నిజాలు ప్రజలకు బాగా తెలుస్తాయి. నిజంగా మీకు ధైర్యం అనేది ఉంటే మీరు వచ్చి ఒకసారి మా నాయకులు, మీరు ఎవరైతే మీ లెవెల్ నాయకులతో మాట్లాడుకోండి. చిన్నాళ్ళ పెద్దాళ్ళ నాకు తగరు ఈ మాటలు వస్తాయి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటే మీకు తగ్గ నాయకులతో మీరు కూర్చొని మాట్లాడి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసే రాజధాని, ప్రజలకు అన్ని చోట్ల కూడా మీరు గమనించండి. ఈ అమరావతి అనే రాజధాని విజయవాడ దగ్గర నడిబొడ్డులో ఏదైతే అనంతపురం నుంచి అటు వైజాగ్ నుంచి అన్నిటికీ మధ్యలో ఉంటుంది. అందరు రావటానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ అన్నీ బాగుంటాయి అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని 1000 ఎకరాలు కొనాలంటే చాలా అవుతాయి. అక్కడ అమరావతి ప్రజలు అడగగానే ఇచ్చారు కాబట్టి ఆ రాజధాని కూడా మనం ఏర్పాటు చేయగలిగామండి.